ఫ్రెండ్స్ ఐప్యాడ్ 9th జనరేషన్ 18999కి సేల్లో వస్తుంది. ఫ్లిప్కార్ట్లో చూస్తే మనకి బ్యానర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రైస్కి ఐప్యాడ్ 9th జనరేషన్ తీసుకోవచ్చా అని చెప్పేసి. ప్రజెంట్ నా దగ్గర ఐప్యాడ్ 9th జనరేషన్ అయితే ఉంది. సో ఇది అప్పుడు 2021లో లాంచ్ అయింది. సో అప్పుడు నేను జస్ట్ అన్బాక్సింగ్ చేసి కొన్ని రోజులు యూస్ చేసి వదిలేశాను. కాకపోతే ఇది సెల్లర్ మోడల్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ దీనిలో సిమ్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు, 4G సిమ్ పెట్టుకోవచ్చు. మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా డేటా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ మీకు సేల్లో వచ్చేది సెల్లర్ మోడల్ అయితే కాదు. అండ్ ఇది వస్తుంది నాన్ సెల్యులర్ మోడల్ అనమాట. ఇది వైఫై సహాయంతో రన్ అవుతుంది. ఒకవేళ మీరు బయట యూస్ చేసుకోవాలంటే మీ మొబైల్ ఫోన్ నుంచి హాట్స్పాట్ ఉంటుంది, హాట్స్పాట్ ఎనేబుల్ చేసి కనెక్ట్ చేసుకొని వైఫై ద్వారా యూస్ చేసుకోవచ్చు. ఈ మోడల్ ఏదైతే ఉందో ప్రజెంట్ సేల్లో వస్తుంది కదా, 64GB మోడల్. ఇది 18999కి వస్తుంది. ఇదే మోడల్ ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే సేల్లో కొనుక్కోవాలనుకుంటున్నారో అదే మోడల్ని మా టీమ్మేట్ ఒకళ్ళు 2 years నుంచి యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను టెక్ న్యూస్లో కూడా చెప్పాను. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ గురించి అడుగుదాం. 2 years నుంచి కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాడు. ఇది యాపిల్ పెన్సిల్ 1కి సపోర్ట్ చేస్తుంది, ఫస్ట్ జనరేషన్ యాపిల్ పెన్సిల్కి. అండ్ ఈ పెన్సిల్ కూడా తను యూస్ చేస్తూ ఉన్నాడు. అండ్ దీన్ని ఛార్జింగ్ పెట్టాలంటే ఇది లైట్నింగ్ పోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మీకు లైట్నింగ్ పోర్ట్తోనే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కనెక్ట్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి మీరు దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ యాపిల్ పెన్సిల్ తోటి ఈ ఐప్యాడ్ని మా రవి, మా టీమ్మేట్, ఈ అబ్బాయి యూస్ చేస్తున్నాడు. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే నా దగ్గర కూడా ఉంది, మళ్ళీ ఇదే మీరు తీసుకొచ్చి చూపిస్తున్నా తను వాడారా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది కదా మీకు, అందుకే అది కూడా చూపిస్తున్నాను. ఇది నాది ఐప్యాడ్, తనది. తనది వచ్చేసరికి సెల్లర్ మోడల్ అయితే కాదు. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం ఐప్యాడ్ తోటి. ఫస్ట్ క్వశ్చన్, 2 years నుంచి ఐప్యాడ్ యూస్ చేస్తున్నావు, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుందన్న. ఎక్కడ నాకు ల్యాగ్ అవ్వడం కానీ, ఇయర్స్లో ఎప్పుడు సడన్గా బ్యాటరీ డ్రాప్ అవ్వడం కానీ, గ్రాడ్యువల్ ప్రాబ్లమ్స్ ఏం చూడలేదు. ఎందుకంటే ప్రైమరీ డివైస్ ఎప్పుడు యూజ్ చేయలేదు, నేను ఫోనే ఉంటుంది. సెకండరీ డివైస్ లైక్ ఎప్పుడైనా ఆఫీస్లో మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు నోట్స్ తీసుకోవడం, ఎప్పుడైనా మూవీస్ చూడడం, గేమ్స్ ఆడడం, బీజిఎంఐ దాని ఫస్ట్ బీజిఎంఐ కోసం కొన్నా, తర్వాత ఆఫీస్ పర్పస్ కానీ, తర్వాత వీటికి యూజ్ అయింది, బాగానే యూజ్ అయింది. సో ఎక్కడైతే నాకు ప్రాబ్లం లేదు 2 years. ఇప్పుడు ఇది కొన్నప్పుడు నువ్వు ఇక్కడ జాబ్కి వచ్చావా లేకపోతే? లేదు, బయట కేవలం బీజిఎంఐ కోసం కొన్నప్పుడు గేమ్ ఆడదాం చెప్పేసి అట్లా ఆ టైప్లో కొన్నది. సరే, బీజిఎంఐ కోసం కొన్నావు. దీని ప్రైమరీ అయితే బీజిఎంఐ కోసం కొన్నా. తర్వాత చాలా రకాలు యూజ్ అయింది. అది అప్పుడు తెలియదు, ఓన్లీ గేమ్ ఒకటి వేసి వేరే ఎకో సిస్టమ్ ఫీచర్స్ కానీ. అప్పుడు నా ఐఫోన్ లేదు, ఓన్లీ ఇది ఒక్కటే ఉండేది. పిక్సెల్ ఫోన్ ఏదో వాడుతున్నా, ఓన్లీ గేమ్ ఒక్కటే ఉండేది, ఇంక వేరే ఏం ఉండకపోయేది, ఒక్కటే ఆడేవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని అసలు యూజ్ చేసి అప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. లైక్ ఇప్పుడు నోట్స్ తీసుకోవడం, దీంట్లో మనం అటెండ్ అవుతుంటాం కదా, రీసెర్చ్ అన్ని రాసుకోవడం, దీంట్లో అన్ని మొత్తం దీంతో కంప్లీట్. బుక్ పెన్ ఏది వాడపోయాను కంప్లీట్. ఇది ఇప్పుడు బీజిఎంఐ అంటున్నావు కాబట్టి బీజిఎంఐ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు తెలిసి ఇది 60Hz అనుకుంటా కదా. 60Hz స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, 60 HDR ఎక్స్ట్రీమ్ కూడా వస్తుందా? అన్ని వస్తాయి. ఆల్ గ్రాఫిక్ 90 FPS ఉండదు, ఎందుకంటే 60Hz ప్యానల్ కాబట్టి 90 FPS ఉండదు. A13 చిప్ ఐఫోన్ 11లో చూసాం కదా, సేమ్ అదే చిప్. ఇనీషియల్ గా పర్ఫార్మెన్స్ అదిరిపోయేది. గేమ్ ఆడుతున్నప్పుడు మన టీమ్మేట్స్ ఉంటారు కదా, 3 members. ఇప్పుడు ఏదైనా ఎనిమిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ల్యాగ్ అవుతుంది అనేవాళ్ళు. నాకు ఇక్కడ ఏం ల్యాగ్ అలాంటి అప్పుడు ఉండేలే. అప్పుడు ఆండ్రాయిడ్ రెండర్ ల్యాక్స్ అయ్యాయి, iOS లో ఉండేవి కావు. ఈ దాదాపు 1.5 year వరకు ఎటువంటి ఇష్యూ లేదు. కానీ ఈ రీసెంట్గా ఇప్పుడు 2-3 అప్డేట్స్ వచ్చినాయి కదా, అప్పటి నుంచి ఈవెన్ హార్డ్ డ్రాప్స్ లో దిగుతున్నప్పుడు ఇంకా ఘోరం ల్యాగ్ అవుతుంది, ఆడలేకపోతుంది. ఇంకా అప్పటి నుంచి పక్కన పడేస్తున్నారు. జనరల్ యూజర్స్ కి ఇప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు నార్మల్ చిన్న క్లాసిక్స్ టైం పాస్ కి టీడీఎం లో ఆడుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికి కూడా స్టిల్ 3GB ర్యామ్ అనుకుంటుంది, అయినా కూడా బాగా పనిచేస్తుంది. అదొకటి. ఈవెంట్స్ లో అయితే ఆడలేం బీజిఎం, అసలు పనికిరాదు. సార్ అనమాట. బీజిఎం ఆడాలనుకుంటే మాత్రం కొంచెం దూరంగా ఉండమని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే ఐప్యాడ్స్ కూడా నేను చెప్తాను, కొన్ని మనకు ఆఫర్లు వస్తున్నాయి కూడా నేను లాస్ట్లో చెప్తాను. మీకు బడ్జెట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 18,000-19,000 అనుకుంటే అప్పుడు దీన్ని మీరు చెక్ చేయండి. అండ్ వీడియో కాల్స్ ఇవన్నీ మాట్లాడాలంటున్నాను, చాలా వీడియో కాల్స్. మోస్ట్లీ ఐప్యాడ్ తీసుకునేది ఎక్కువ మంది ఆన్లైన్ క్లాసెస్ వాటికి కూడా ఎక్కువ యూస్ చేస్తుంటారు స్టూడెంట్స్. సో మీ ఫ్రంట్ కెమెరా ఎక్స్పీరియన్స్ కానీ, మైక్స్ కానీ ఎలా ఉంది? ఇది 2021లో అప్పుడు నాది బీటెక్ 4th year. అప్పుడు కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ ఉండేవి 4-1 ఇదంతా. అప్పుడు ఏం చేస్తుందంటే దీంట్లోనే అటెండ్ అయ్యేటాను మొత్తం. టీమ్స్ కానీ, ఆఫీస్, అదర్ అన్ని దీంట్లో యూజ్ చేసేవాడిని. 12 MP ఉంటుంది ఫ్రంట్, సెంటర్ స్టేజ్ ఫీచర్ ఉంటుంది. అది 1 year యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. అంటే అందరికంటే ఎక్కువ క్వాలిటీ వీడియో బాగా చూపించడం అవుతుంది, వాళ్ళకి బాగా చూపిస్తుంది. ఎక్కడ ఇష్యూ లేకుండా చాలా బాగుంటుంది. జనరల్గా వీడియో కాల్స్ ఆన్లైన్ క్లాస్ వీటికి అయితే పర్ఫెక్ట్, ఏం ప్రాబ్లం అయితే లేదు. ల్యాగ్స్ కూడా ఉండవు, నీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ దీనికి iPadOS 18 కూడా వచ్చినట్లు చేసి అప్డేట్ కూడా చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ iPadOS 15 వర్షన్ ఇది. ఇప్పుడు నాకు తెలిసి 18 నడుస్తుంది. నెక్స్ట్ 2 years అయితే రావచ్చు. 100% నెక్స్ట్ 2 years అయితే వస్తుంది. 20 వరకు అయితే వస్తుంది, iPadOS 20 వరకు. తర్వాత
యాపిల్ కాబట్టి 7 years వరకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మీరు చూడొచ్చు iPhone 10R కూడా మొన్న వీళ్ళు iOS 18 అయితే ఇచ్చారు. అది 7 years బ్యాక్ ఫోన్. సో దీనికి కూడా రావచ్చు. ఒక 3 years మీరు అప్డేట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాపిల్ అప్డేట్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్డేట్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మోస్ట్లీ ఉండవు. ఇవి అప్డేట్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ డిస్‌ప్లే గురించి చెప్పు. డిస్‌ప్లే వీళ్ళు లిక్విడ్ రెటీనా అంటారు. యాక్చువల్లీ అది ఎల్‌సీడీ, ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే. సో ఎలా అనిపించింది మీరు మూవీస్ చూసేటప్పుడు గానీ, గేమ్స్ ఆడేటప్పుడు గానీ, డిస్‌ప్లే అండ్ సౌండ్ ఎన్ని స్పీకర్స్ ఉన్నాయి? ఐ థింక్ 2 స్టీరియో స్పీకర్స్. ఓకే, రైట్. డిస్ప్లే ఇది నార్మల్ వేరే స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎల్సీడీ ప్యానల్ లాగా కాదు, చాలా క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ ఎల్ఈడి ప్యానల్ యూజ్ చేసారు. మూవీస్ చూస్తున్నప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఉంటుంది, ఏ ఇష్యూస్ ఉండవు. కాకపోతే ఎప్పుడైనా మనం అవుట్డోర్కి వెళ్తాం కదా, 500 nits బ్రైట్నెస్తోనే వస్తుంది. అవుట్డోర్లో ఎప్పుడైనా కూర్చొని బయట ఎక్కడైనా కూర్చొని రాసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సన్లైట్లో ఉన్నప్పుడు. ఇండోర్లో మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. డిస్ప్లే పరంగా నో ఇష్యూస్, ఏ ప్రాబ్లం. సౌండ్ బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు మరి 2021లో వచ్చినప్పుడు అన్నది ఇప్పుడు రీసెంట్ వచ్చిన స్పీకర్స్తో కంపేర్ చేసి కొద్ది తక్కువే ఉంటుంది సౌండ్. బట్ స్టిల్ మేనేజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, చూడొచ్చు మూవీస్ కూర్చొని, పర్లేదు. నెక్స్ట్ బ్యాటరీ గురించి చెప్పు. ఎందుకంటే 2 years నుంచి వాడుతున్నాం అంటే ఖచ్చితంగా బ్యాటరీ హెల్త్ ఎంతో కొంత డ్రాప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్తో కంపేర్ చేస్తే? అండ్ ఎంతసేపు వస్తుంది బ్యాటరీ? ఓకేనా, ఒక రోజు అంత వాడొచ్చా లేదా? ఒకసారి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ఎంతసేపు అవుతుంది? ఎంత ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నీ చెప్పు. ఈ బ్యాటరీ కెపాసిటీ 8500 mAh ఉంటుంది అన్న. సో ఓవరాల్గా డే మొత్తం చూసుకుంటే ఇప్పుడు కొన్ని బీజిఎంఐ గేమ్స్ ఆడినా, తర్వాత కొద్దిసేపు మూవీస్ చూసినా, జనరల్ యూజ్ చేసినా, ఏమైనా సర్ఫ్ చేసినా, అట్లా చేసినా ఈజీ ఒక ఫుల్ వర్కింగ్ డే వచ్చేది బిగినింగ్లో. తర్వాత 1.5 year యూజ్ చేసిన తర్వాత కొంచెం డ్రాప్ అయింది బ్యాటరీ బ్యాకప్. ముందుతో కంపేర్ చేస్తే ఒక 20% అట్లా డ్రాప్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీ యూజ్ చేసుకోవచ్చు జనరల్ యూజ్ పర్పస్కి అయితే. సో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అండ్ ఛార్జింగ్ అయితే నేను పర్టికులర్గా ఎంతసేపు అవుతుంది నేను ఎప్పుడు చూడలేదు. జనరల్ సెకండరీ డివైస్ కాబట్టి పెద్ద ఏం చెక్ చేయలేదు. 20 watt అడాప్టర్ బాక్స్లోనే ఇస్తాడు కాబట్టి ఇష్యూ అయితే ఏం లేదు. జనరల్గా ఎంత టైం పడుతుంది ఒక ఛార్జ్ చేయాలంటే దీన్ని? రఫ్లీగా ఈజీగా పడుతుంది అన్న, ఒక 2 గంటలు పట్టచ్చు. 1 నుంచి 2 గంటలు ఈజీగా 2 గంటలు పడుతుంది. టైం. అండ్ ఇంకోటి ఇది బేస్ మోడల్ 64 జీబీతో వస్తుంది. సో నా దగ్గర ఉన్నది టాప్ మోడల్ ఇది. సో 64 జీబీ కాబట్టి నీకు ఎంత ఇప్పుడు లాంగ్ రన్లో యూస్ చేస్తావు, 2 years పైన యూస్ చేస్తావు దగ్గర. సో ఎలా ఉంది స్టోరేజ్ నీకు సరిపోయిందా? ఇది స్టోరేజ్ అయితే ఇనీషియల్ గేమ్ ఒక్కటే వేసిన బీజిఎంఐ అరౌండ్ ఒక 25 to 28 GB లేపేస్తుంది. అవునా, మాక్సిమం ఇంకా అదర్ చిన్న కలుపు 50 GB ఎగిరిపోయింది. సో నాకు 10 GB అట్లా అవైలబుల్ ఉంది. ఒక్క హెవీ గేమ్ అయితే ఒక్కటే వేయగలం. అంతకుమించి ఒక సెకండ్ గేమ్ ఇప్పుడు లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేటోళ్ళు కాంబినేషన్లో వేయాలంటే వేయలేము. అండ్ సెకండరీ డివైస్ కాబట్టి నాకు ఎప్పుడు స్టోరేజ్ ఇష్యూ అయితే రాలేదు. ఇవన్నీ ఐక్లౌడ్తో సింక్ అయి ఉంటాయి కదన్న, నోట్స్కి వాటికి పెద్ద సైజ్ ఏం అవసరం లేదు. సో నాకు స్టోరేజ్ పరంగా అయితే ఇబ్బంది లేదు ఎప్పుడు. కాకపోతే ఇష్యూ వస్తుంది ఒకవేళ మీరు హెవీగా యూస్ చేసేవాళ్ళు. లైక్ మీరు ఐప్యాడ్ అంటే కొంతమంది ట్రావెల్ చేసేటప్పుడు మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటుంటారు. మీరు మూవీస్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ రెండు కలిపి యూస్ చేయాలంటే కష్టమే. ఎందుకంటే గేమ్స్ ఇప్పుడు చాలా స్టోరేజ్ తినేస్తున్నాయి. అండ్ మీరు మూవీస్ ఖచ్చితంగా ఇప్పుడు 2 GB లేదా ఒక మూవీ రావట్లేదు అనుకుంటారు. మీరు ఏదైనా నెట్ఫ్లిక్స్ ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నా కానీ, సో హెవీగా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ కొద్దిగా కష్టమే. ఏదో 1-2 మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గేమ్స్ కాంబినేషన్ అయితే లేదు, ఓన్లీ మూవీస్ అంటే ఎక్కువే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజబుల్ స్టోరేజ్ నాకు తెలుసు 50 GB వస్తుందేమో ఈజీగా, 50 to 55. ఇంకా దాన్ని బట్టి మీరు చేసుకోండి ఎలా మేనేజ్ చేసుకుంటారో దాని ప్రకారం. సో స్టోరేజ్ అయితే కొద్దిగా తక్కువే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంకా ఏదన్నా చిన్న విషయాలు నీకు నచ్చినవి దీనిలో, అండ్ ఇంకా నచ్చనివి ఏమైనా మేజర్ ఉన్నాయా ఇది తీసుకోకపోవడానికి? ఏమన్నా ప్లస్ అండ్ మైనస్లు చెప్పు ఓవరాల్గా అయితే ఇప్పుడు దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే 3.5 జాక్ ఉంటుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్. మన దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, మంచిగా పెట్టుకుని గేమింగ్ చాలా యూజ్ అవుతాయి. మళ్ళీ మనం బ్లూటూత్ అవసరం లేకుండా. అండ్ ఇంకో టచ్ ఐడి పోయింది, ఐకానిక్. ఇది చాలా బాగుంటుంది మనకి అడ్వాంటేజ్. ఇప్పుడు వచ్చేవాటికి ఇక్కడ వస్తున్నట్టు ఇది చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వెయిట్ ఇది ఒకటి కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే 500 grams ఉంటుంది. మీరు ఒకవేళ కేసెస్ యూజ్ చేశారు అనుకోండి కొంచెం ఒక 50 to 100 grams పెరుగుతుంది. బిల్డ్ క్వాలిటీ యాక్చువల్లీ అల్యూమినియం కదా, అందుకే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పటి నుంచి వాడుతున్నాను, చాలా పడ్డది కానీ ఏం కాలేదు. ఎక్కువ చిన్న డెంట్ ఏం పడ్డది కానీ ఇప్పుడు మేజర్గా అయితే బాగానే ఉంది, ఇక్కడ గీతలు కానీ. సో బిల్డ్ క్వాలిటీ పర్లేదు, కొంచెం వెయిట్ ఉంటుంది అది క్యారీ చేసేటప్పుడు. అండ్ ఓవరాల్గా ఆ ప్రైస్కి 18999కి అయితే దీంట్లో పెద్దగా కాన్స్ చెప్పడానికి ఏం లేదు. ఒక స్టోరేజ్ తప్పితే మీరు అన్నట్టు 64 GB అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆ ప్రైస్కి ఇది బెస్ట్ అవుతుంది. ఒకవేళ ఇదే మీరు 25 to 30,000 అట్లా ఉంటే దీన్ని స్కిప్ చేయొచ్చు ఈజీగా. బట్ 19,000 మాత్రం మేజర్ కాన్స్ అయితే ఏం లేవు. ఇది ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఏం లేదా? ఏం లేదు, అంటే మేజర్ చేంజెస్ చేయరు కదా వీళ్ళు, అలా మనకు తెలిసింది అది. ఈ జనరేషన్ పెద్ద చేంజెస్ చేయరు. సో అట్లా ఏమైనా హ్యూజ్ చేంజెస్ చేస్తే మాత్రం బాగుంటుంది. బేసిక్లో మోస్ట్లీ అంత చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే బ్రాండ్ వాల్యూ ఉంటుంది యాపిల్ కాబట్టి అదొకటి బ్రాండ్. చాలా మంది 19,000కి రాగానే అందరికీ అటెన్షన్ వెళ్ళిపోయింది దాని మీదకి. సో అట్లా ఉంటుంది అనమాట యాపిల్ వాల్యూ. ఇప్పుడు సేల్స్ నడుస్తున్నా కానీ ఐఫోన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఐఫోన్ మీకు తక్కువ రేట్కి వస్తుంది, ఇవి ఎక్కువ అడుగుతుంటారు. సో అట్లా ఉంటుంది యాపిల్ బ్రాండ్ వాల్యూ. ఇది ఓవరాల్గా అయితే మాత్రం 19,000 రూపాయలకి ఓవరాల్ ఆ స్టోరేజ్ ఒకటే కొద్దిగా, మిగతా అంతా ఓకే. ఆ బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది, అది కూడా పెద్దగా యూజ్ చేయదగ్గదైతే కాదు.
ఫ్రంట్ కెమెరా బాగానే ఉంటుంది, మీరు వీడియో కాల్స్ మాట్లాడడానికి వాటికి బాగానే ఉపయోగపడుతుంది. గేమ్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్లో కొన్నప్పుడు లేదంటున్నాడు, ఇప్పుడు ఈవెంట్స్ వస్తున్నాయి కదా ఈ బీజిఎం ఇట్లాంటి వాటిలో, సో అట్లాంటివి ఇది హ్యాండిల్ చేయలేకపోతుంది గేమింగ్ పరంగా అయితే. సో మీరు నార్మల్ జనరల్ యూస్కి బేసిక్గా వర్క్ చేసుకోవడానికి, నోట్స్ తీసుకోవడం కానివ్వండి, ఏమన్నా బ్రౌజింగ్ ఇట్లాంటి వాటికి బాగానే ఉంటుంది. కానీ మీరు గేమ్స్ ఇట్లాంటివి అయితే కొద్దిగా అవాయిడ్ చేయండి దీన్ని. ఇది ఇంకోటి క్యాల్కులేటర్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు కదా, మ్యాథ్ నోట్స్ అది ఉంటుంది, చిన్న పిల్లలకి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకటి మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు నేను క్యాల్కులేషన్స్ చేసుకున్నాం, మనం చేసాం, చూపించాం అంటున్నాం కదా. ఇది iOS 18 ఫీచర్స్ వీడియో ఒకసారి చూడండి, మీకు ఆ క్యాలిక్యులేటర్ గురించి చెప్పాను అక్కడ. ఒకసారి ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తే లాస్ట్లో ఉంటుంది, ఆ వీడియో లాస్ట్కి వెళ్ళండి. ఐప్యాడ్ OS గురించి కొన్ని ఫీచర్స్ అయితే చెప్పుంటాను. అవన్నీ కొత్త ఫీచర్స్ దీనికి కూడా వచ్చేసినాయి, టాప్ మోడల్ నుంచి ఇక్కడ కూడా మీకు ఆ ఫీచర్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వేరే ఐప్యాడ్స్ ఏమని ఒకవేళ ఇది కాదు నేను కొద్దిగా డబ్బులు పెట్టగలను అనుకుంటే ఐప్యాడ్ 10th జనరేషన్కి వెళ్ళండి. అది 25 నుంచి 28,000 మధ్యలో రావచ్చు అనుకుంటున్నాను. అమెజాన్లో వస్తుంది ఆ డీల్ వచ్చేసరికి. అది వచ్చేసరికి మీకు Type-C పోర్ట్తో వస్తుంది. ఇది మీకు లైట్నింగ్ పోర్ట్ కదా, అది వచ్చేసరికి మీకు Type-C పోర్ట్ వచ్చేస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా ఒక జనరేషన్ హెడ్ వెళ్తుంది, A14 చిప్తో అయితే వస్తుంది. సో ఇవన్నీ దాని ప్లస్ పాయింట్స్ అయితే ఇంకా నాకు బెటర్ కావాలి, ఇది కాదు నేను నెక్స్ట్ ఇప్పుడు కొత్త ఐప్యాడ్ లాంటివి తీసుకోవాలి, పాతే కాకుండా ఒక నెక్స్ట్ ఒక 5-6 సంవత్సరాలు నేను వాడుకోవాలి అనుకుంటే మాత్రం 42,000 రూపాయలకి మంచి డీల్ వస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ M1 చిప్తో వస్తుంది. M1 కాబట్టి మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, దానికి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా దానిలో మీరు యూజ్ చేయొచ్చు. అండ్ M1 చిప్ కాబట్టి గేమింగ్ కూడా అదిరిపోద్ది. ఇప్పుడు BGMI ఇక్కడ ఆడలేకపోతుంది కదా, అది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో మీకు కాకపోతే అవన్నీ మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేసే. సో మీరు గేమ్ ఆడాలనుకుంటే ఓన్లీ మీకు 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS HDR ఎక్స్ట్రీమ్ ఇట్లా అయితే మీరు ఆడుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఐప్యాడ్స్ గురించి అయితే బడ్జెట్లో అయితే ఇవైతే ఉన్నాయి. మీరు టాప్కి వెళ్తే ఐప్యాడ్ ప్రో మోడల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు డబ్బులు ప్రాబ్లం లేదనుకుంటే ప్రో మోడల్స్కి వెళ్ళండి. ఐప్యాడ్ ప్రోస్ మీకు చాలా బాగుంటాయి. ఇంకా మీకు అవి రిఫ్రెష్ 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తాయి. అక్కడ దాకా మీరు వెళ్ళగలిగితే వాటికి వెళ్ళండి. లేదు మీ బడ్జెట్ టైట్ ఉందనుకుంటే మాత్రం ఈ ఐప్యాడ్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఐప్యాడ్ 9th జనరేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.